మాణిక్యేశ్వరి మాత ఆశ్రమ హక్కులు మావే దోమలపల్లి ఈశ్వరి మాత. నల్గొండ పట్టణంలోని అక్కలాయగూడెం సమీపంలో ఉన్న శ్రీ జగద్గురు బాలయోగిని మాణిక్యేశ్వరి మాత ఆలయంపై గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఆశ్రమ వ్యవస్థాపక సేవకుడు నరసింహారావు వారసురాలు దోమలపల్లి ఈశ్వరి మాత వివరణ ఇచ్చారు. ఆశ్రమం తమ నాన్న 1980 సంవత్సరంలో సొసైటీ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని, వారు పరమపదించిన అనంతరం ఆశ్రమాన్ని కొందరు తమ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ తరుణంలో తాము కోర్టుకు వెళ్లడం జరిగిందని, ఆనాడు జడ్జి తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని అన్నారు. తప్పుడు పత్రాలతో తమపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అలాగే ఎవరైనా సేవ చేయాలనుకుంటే ఆశ్రమం ఆహ్వానిస్తుందని తెలిపారు. ఈ ఆశ్రమ వ్యవస్థాపక పీఠాధిపతి, ఆయనే ఈ ఆశ్రమాన్ని నెలకొల్పింది కూడా. ఆయన లేకపోతే ఈ ఆశ్రమమే లేదు. 25/6/1980లో ఈ ఆశ్రమం ల్యాండ్ తన పర్సనల్గా ఒక అగ్రిమెంట్ చేసుకొని ఈ ఆశ్రమం కొన్నారు. తర్వాత 1980 అక్టోబర్ 23 రోజు సొసైటీ రిజిస్ట్రేషన్ అయింది. అంటే ఫస్ట్ ల్యాండ్ అగ్రిమెంట్ అయింది, తర్వాత సొసైటీ రిజిస్ట్రేషన్ అయింది. ఆ సొసైటీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు బైలాస్ రాసిరు. దాంట్లో లక్ష్మీ నరసింహారావు గారు పీఠాధిపతి, ఫౌండర్ పీఠాధిపతి. ఆయన బైలాస్లో అక్కడ రాసిపెట్టింది ఏంటంటే సక్సెషన్షిప్ ఎవరికి వస్తుంది, నేను ఒకవేళ సడన్గా హఠాన్ మరణం జరిగితే ఏం జరుగుతుంది, లేకపోతే నేను అపాయింట్ చేస్తే ఎవరిని అపాయింట్ చేయాలి, ఇది రాసుకుంటారు కదా. ఆ క్లాజెస్ ప్రకారము ఆయన బతుకున్నప్పుడు ఎవరైనా అపాయింట్ చేస్తేనేమో ఆయన ఉంటారు, లేదు ఆయన సడన్గా చనిపోతే వాళ్ళ యొక్క పెద్ద సంతానానికి ఆ వారసత్వం వస్తుంది అని దాంట్లో ఉంది. దాని ప్రకారమే నేను వారు చనిపోయాక నేను నెక్స్ట్ మినిట్ నుంచి నేను వారసత్వ పీఠాధిపతిగా ఈ ఆశ్రమానికి నేను కొనసాగుతున్నాను. కాదని, నా మెంబర్స్ దీనికి సంబంధం లేదని ఇంతలా కేసు వేసేయండి నా మీద. SOP 759/2018 నుంచి 2024 ఆగస్టు 20 వరకు ఇది జరిగింది. ఆగస్టు 20, 2024లో దీని జడ్జిమెంట్, ఇదంతా జడ్జిమెంటే, 107 పేజీల జడ్జిమెంట్. చాలా ఎలాబొరేటెడ్గా మన డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి గారు డీటెయిల్స్ ఇచ్చుకుంటూ, ప్రతి ఒక్క డీటెయిల్ ఇచ్చుకుంటూ జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ ప్రకారము సొసైటీ యాక్ట్ ప్రకారము బైలా ఉన్నది. బైలాలో పీఠాధిపతి అనొచ్చు, హానరీ ప్రెసిడెంట్ అనొచ్చు, చైర్మన్ అనొచ్చు, కాకపోతే ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు. దానికి ఆ ప్రొవిజన్ కూడా ఉంటుంది. బైలా క్యాన్ బి ఎనీ నామెన్క్లేచర్, అంటే మీరు ఏదైనా పిలవచ్చు. ఆయనని మీరు పూజారని పిలవచ్చు, లేదా వ్యవస్థాపక పీఠాధిపతి అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, మఠాధిపతి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. నామెన్క్లేచర్ ఏదైనా పెట్టుకోవచ్చు. దీంట్లో ఆ నామెన్క్లేచర్ పెట్టి స్లాష్ పెట్టి హానరీ ప్రెసిడెంట్ కూడా వారు అవుతారు అని పెట్టింది. ఆ బైలా ప్రకారం నేను అయినా ఈమెనే అని ఇంతలా జడ్జిమెంట్ ఉంది. ఇప్పుడు కాదు అని వాళ్ళు అన్నారు అనుకోండి, ఈ జడ్జిమెంట్ని బేఖాతరు చేసిన వాళ్ళు అవుతారు. మరి కోర్టు జడ్జిమెంట్ ధిక్కారం చేస్తానంటే నేనేం చేయాలి? అదే మేడం, వాళ్ళు ఏమంటారు, జేసీ గారి కోర్టు 1996లో చేసిన డిస్ట్రిక్ట్ కోర్టు ఏది ఉందో అది ఆ కోర్సు కొట్టేసింది. ఆ కొట్టేసిన కూడా వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఆశ్రమంలో జోరబడి మాపై దాడులు చేస్తారు. గతం అంటే మీరు అంతకుముందుకు నరసింహారావు సంబంధం ఏం లేదు, ఇది ఓన్లీ ఆశ్రమం సంబంధించింది, ఇక్కడ సేవ మాత్రం చేస్తే ఎవరు పీఠాధిపతులు లేరు అని ఆ గతంలోనే వాళ్ళపై ఇలాంటి కేసు ఎప్పుడు నమోదు కాలేదండి. వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆ కేసు పెట్టింది దేనికి అంటే, అప్పుడున్న పాస్బుక్స్లో పట్టేదారు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటోలు అతికిచ్చేవాళ్ళు, మీకు పాత ప్రొసీజర్ ప్రకారం. అయితే ఏమైందంటే ఇది ఆశ్రమం యొక్క సొసైటీ ల్యాండ్ వెస్టెడ్ ఇన్ పీఠాధిపతి అనే ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే. అయితే ఎవరో ఒక మనిషిదైతే ఉండాలి కదా, అట్లా ఖాళీగా పెడితే ఎవరు పడితే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారని చెప్పి మా నాన్నగారు ఒక అప్లికేషన్ పెట్టి ఈ ఫోటో ఫామ్ దగ్గర నా ఫోటో పీఠాధిపతిగా ఆథరైజ్డ్ పర్సన్గా పెట్టండి అని అడిగిండ్రు. కానీ సొసైటీదే ల్యాండు అని చెప్పి అది రిక్వెస్ట్ చేస్తే అప్పుడు లేదు, ఈ ఫోటో పెట్టడానికి లేదు. అప్పుడు ఒక జీవో పాస్ అయింది. ఏమనంటే ఫోటో ప్లేసెస్లో సొసైటీ అండ్ ట్రస్ట్ది పేరు రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే సొసైటీ ల్యాండ్ కాబట్టి అని ఒకటి వచ్చింది. ఆ ప్రకారము మనకు ఆ ఫోటో నాన్నది పెట్టకూడదు, సొసైటీ నేమ్ మాత్రమే రాయాలి అని జడ్జిమెంట్ వచ్చింది. అంతకు మించి వేరే జడ్జిమెంట్ ఏం లేదు.
మీకు కావాలంటే దాని కాపీ కూడా నేను మీకు ఇస్తాను. ఆరోపణలు అనేవి గాల్లో దీపాలు కానీ నేను ఇచ్చేవి ఒక రాతి మీద రాతలు లాంటివి. ఎందుకు అంటే నేను ప్రతి దానికి నేను డాక్యుమెంట్ చూపెడతాను, నేను లీగల్గా మాట్లాడతాను. ఉత్తిగానే మాట్లాడొద్దు సార్. గాల్లో దీపాలు పెట్టి పిచ్చి ఆరోపణలు చేస్తే నేను డిఫమేషన్ కేసు మాత్రం ఇమ్మీడియట్గా మూవ్ చేసేది అవకాశం ఉన్నది. వీళ్ళందరినీ పార్టీ చేస్తే అది కూడా వీళ్ళు చేయాల్సిందే. ఇందులోకి ఎంట్రీ రెస్ట్రిక్టెడ్. యాక్చువల్గా ఎట్లా అంటే ఇది ప్రైవేట్ సొసైటీ, పబ్లిక్ సొసైటీగా చారిటబుల్ ప్రైవేట్ సొసైటీ. దానికి ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు ఓకే అంటేనే ఏదైనా నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఎందుకు లోపలికి వెళ్ళట్లేదంటే ఒకటే ఒక కారణం, పోలీసు వారు వద్దు మనకు గొడవ చేయకండి, ప్రశాంతంగా ఉండండి, నెమ్మదిగా నచ్చ చెప్దాము, వాళ్ళకి ఏమీ లేదని మాకు కూడా తెలుసు, వాళ్ళకి ఇంజెక్షన్ ఉందని తెలుసుకొని పోతే బాగుంటుంది ఆశ్రమం కదా అంటే మేము కూడా అహింస పాటించే వాళ్ళం కాబట్టి వాళ్ళని ఏం అనట్లేదు. వాళ్ళు చెప్తే వీళ్ళు వింటారని మేము అనుకుంటాం. వెస్ట్ సిన్ పీఠాధిపతి అని బయలాలో ఉంటుంది. వెస్ట్ అంటే కేవలం దాన్ని దాన్ని సురక్షితం చేసి పెట్టుకోవడం, ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడు అంతవరకే. అది తింటాడనో అమ్ముకుంటాడనో కాదండి, ఇది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో వెస్ట్ సిన్ పీఠాధిపతి అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఆశ్రమ ఆస్తుల్లో భాగమే అమ్మవారి ముక్కు పుడకలు, ఎందుకంటే ఆశ్రమం టెంపుల్స్ అవి, కిరీటాలు, తర్వాత డబ్బులు, అందులో ఉండే డబ్బులు కూడా ఆశ్రమానికి సంబంధించింది. అంటే అది ఎవరు దాని యాక్చువల్ సంరక్షకురాలు ఒకసారి చెప్పండి. సొసైటీ ఓనర్ రిప్రజెంటెడ్ బై పీఠాధిపతి. వెస్ట్ సిన్ పీఠాధిపతి అని బయలాలో ఉంటుంది. వెస్ట్ అంటే కేవలం దాన్ని దాన్ని సురక్షితం చేసి పెట్టుకోవడం, ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడు అంతవరకే. అది తింటాడనో అమ్ముకుంటాడనో కాదండి, ఇది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో వెస్ట్ సిన్ పీఠాధిపతి అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఆశ్రమ ఆస్తుల్లో భాగమే అమ్మవారి ముక్కు పుడకలు, ఎందుకంటే ఆశ్రమం టెంపుల్స్ అవి, కిరీటాలు, తర్వాత డబ్బులు, అందులో ఉండే డబ్బులు కూడా ఆశ్రమానికి సంబంధించింది. అంటే అది ఎవరు దాని యాక్చువల్ సంరక్షకురాలు ఒకసారి చెప్పండి. సొసైటీ ఓనర్ రిప్రజెంటెడ్ బై పీఠాధిపతి.